గతి లేక గంజి తాగుతుంటే లంజొచ్చి లక్షలు అడిగిందంట. అలా ఉంది మన శరణం అన్నయ్య పరిస్థితి. మ్యాటర్ ఏంటి అంటే ఎప్పుడెప్పుడా అని అస్సలు జనాలకి ఇంట్రెస్ట్ లేని గే చేంజర్ సినిమాని దింపారు కదా. ఆ సినిమా ఇప్పుడు వెంకటేష్ తాతయ్య సంక్రాంతికి వస్తున్నాం సినిమా మధ్యలో డాకు మహారాజ్ ఈ రెండుటి సినిమాల మధ్యలో అయితే నలిగిపోతోంది ఫ్రెండ్స్. బాలయ్య తనదైన రొటీన్ కమర్షియల్ యాక్షన్ సినిమాలతోటి గుదాలుగా ఇట్టు కొట్టుకుట్ట మూవీస్ అన్ని పోతుంటే, మరోవైపు మన వెంకటేష్ తాతయ్యనేమో సంక్రాంతికి వస్తున్నామనేటువంటి సినిమా తోటి ఫ్యామిలీ ఆడియన్స్ ని అందరినీ ఆకట్టుకుంటున్నాడు అనేటువంటిది అయితే చెప్పుకోవచ్చు అన్నమాట. అయితే వీళ్ళ ఇద్దరి మధ్యలో బలయ్యింది ఎవరు? మన శరణం అన్నయ్య అన్నమాట. పేరుకేమో గ్లోబల్ స్టార్ అని ట్యాగ్ వేయించుకుంటాడు ఏడ్చుకుంటా. ఇప్పుడేమో ఆ గ్లోబల్ స్టార్ కి అనేటువంటి ట్యాగ్ కి వాల్యూ లేకుండా చేస్తున్నాడు ఈ శరణం అన్నయ్య. అయితే కొంతమంది ట్రేడ్ పండితులు ఏమంటున్నారు అంటే, శరణం అన్నయ్య నువ్వు ఏంటికి ఈ రెండు సినిమాల మధ్య సంక్రాంతికే ఏంటికి రిలీజ్ చేసుకున్నావు నీ సినిమాని అని అందరూ కూడా మన శరణం అన్నయ్య తోటి ఈ గేమ్ చేంజర్ సినిమా రిలీజ్ కాకముందే చెప్పారంట ఫ్రెండ్స్. కానీ మన శరణం అన్నయ్య వింటాడా? దెంగేండి అస ఉత్తప్పుడు రిలీజ్ అయితే నా సినిమాలకు బంక చెక్కలు కూడా కలెక్షన్లు రావు, వీళ్ళిద్దరి సినిమాలు రిలీజ్ అయ్యేటప్పుడే నా సినిమా కూడా రిలీజ్ చేసుకుంటా, అప్పుడు గుదాలుగా కలెక్షన్లు వస్తాయని వాగాడు ఫ్రెండ్స్ మన శరణం అన్నయ్య. కానీ తీరా చూస్తే ఏమయ్యింది? ఈ గేమ్ చేంజర్ సినిమా ఈ తాతల సందడి మధ్య ఈ మనవడు అయినటువంటి శరణం అన్నయ్య అయితే నలిగిపోయాడు ఫ్రెండ్స్. నిజానికి చెప్పాలి అంటే మన శరణం అన్నయ్య ఏం మనిషో ఏమో కానీ ఈ సంక్రాంతికే రిలీజ్ చేసుకునే బదులు ఈ సంక్రాంతికే రిలీజ్ చెయ్యకుండా ఉత్తప్పుడు రిలీజ్ చేస్తే ఈ సినిమాకి గుదాలుగా కలెక్షన్లు వస్తుండే అనేటువంటిది అయితే నేనైతే అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎందుకు అంటే ఈ మూడు సినిమాలు ఇప్పుడు ఒకటేసారి రిలీజ్ అయ్యాయి కదా. ఈ మూడు సినిమాలు చూసిన వాళ్ళందరూ పబ్లిక్ ట్యాక్ వాళ్ళు ఏమన్నారు అంటే, సంక్రాంతికి వస్తున్నాం సినిమా బాగుంది, డాకు మహారాజు సినిమా బాగుంది, ఈ గేమ్ చేంజర్ సినిమా అస్సలు బాలేదు అని థియేటర్ బయట వచ్చి పబ్లిక్ ట్యాక్ అయితే చెప్పారన్నమాట. అయితే ఇక అందరూ ఏమైంది, వెంకటేష్ తాతయ్య సినిమాకి బాలయ్య గారి సినిమాకి అయితే వెళ్ళారు ఫ్రెండ్స్. ఇక ఈ గేమ్ చేంజర్ అయితే అస్సలు ఎవడైతే డెత్తలేడన్నమాట. సో ఈ విధంగా మన శరణం అన్నయ్య వద్రా నాయన అంటే ఎప్పుడు చూసినా వినయ విధేయ రామ సినిమా అప్పటి నుంచి ఫ్రెండ్స్ తులువ పనులు చేసుకుంటా మెంటలోడి లాగా ఈ విధంగా ఎప్పుడు పడితే అప్పుడు సినిమాని రిలీజ్ చేసుకుంటున్నాడన్నమాట. అయితే కొంతమంది ట్రేడ్ పండితులు ఏమంటున్నారు అంటే, ఆడికి కొంచెం చెప్పండిరా, ఇలాగే వాడిని వదిలేస్తే గ్లోబల్ స్టార్ అనేటువంటి టైటిల్ తీసేసి నోబల్ స్టార్ టైటిల్ వేయాల్సి వస్తుంది అని కొంతమంది ట్రేడ్ పండితులు అయితే వాపోతున్నారు ఫ్రెండ్స్. సో నిజానికి చెప్పాలి అంటే ఈ రెండింటి డాకు మహారాజ్ సంక్రాంతికి వస్తున్నాం ఈ రెండు సినిమాల మధ్య అయితే ఈ శరణం అన్నయ్య గేమ్ చేంజర్ సినిమా అయితే ఫ్లాప్ అయితే అయ్యింది ఫ్రెండ్స్. మరి మీరు ఈ మూడు సినిమాలు చూసారా? డెఫినెట్లీ కింద కామెంట్ చేయండి. చూస్తే లేకపోతే చూడలేమంటే ఓటీటీలో వచ్చినాక చూడండి. సో మరి ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించింది డెఫినెట్లీ కింద కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, వీలైనంత వరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.